Yes. Dear friends, greetings to you in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తా ఉన్నాను. I am happy to share word of God with you. ఈ సాయంకాల సమయంలో మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు ఎంతో సంతోషకరము. Especially I want to tell few things for the Christendom. క్రైస్తవులు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచినారో క్రైస్తవులనే పిలవబడే వారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. Nowadays I am concentrating or I am talking about the presence of the Lord. దేవుని ప్రసన్నత విషయమై కొన్ని చాలా పర్యాలో నేను ఈ విషయమై ధ్యానిస్తూ ఉన్నాను, ఈ విషయమై వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను. Presence is very important in the Bible. క్రీస్తు యొక్క ప్రసన్నత మన మధ్య ఉండడం అనేది ఎంతో ముఖ్యమైనది. And it's essentially we need this presence of the God. దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రసన్నత మన మధ్య ఉండడం అది ఎంతో ముఖ్యమైనది. See, we all know about Jesus Christ. మనం అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసు. He doesn't need to pray. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. He doesn't need to fast and pray. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. But he fasted and prayed for 40 days and 40 nights. 40 పగళ్ళు మనల్ని రాత్రులు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. He didn't eat anything. ఆయన ఏ భోజనం కూడా చేయలేదు. He was in an isolated place. అరణ్య ప్రదేశంలో ఆయన ఉంటా వచ్చినాడు. Why he need to be isolated place? ఎందుకు ఆయన అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? Why he need to spend time there in the jungle or forest? అలాంటి అరణ్య ప్రదేశంలో అలాంటి ఆ ప్రాంతంలో ఆయన ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? He want to spend time with the Lord. ఆయన దేవునితో సహవాసం కలిగి ఉండడానికి he wanted to have a presence of the Lord. దేవుని యొక్క ప్రసన్నతను ఆయన అనుభవించాలని అలా అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడు. And he was there for 40 days. 40 రోజుల పాటు అక్కడ ఉంటా వచ్చినాడు. He doesn't need all these things because he want us to learn. ఆయనకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన మనకు మాదిరిగా అలా మనకు ఉంచి వెళ్ళడానికి ఆయన అలా చేస్తూ వచ్చినాడు. Jesus Christ is a model and example for everybody on this earth. ఈ భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరి వారికి కూడా మానవులకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాదిరిగా తను ప్రవర్తిస్తూ తన జీవిత కాలం అంతా కూడా ఒక మాదిరిగా మనకు ఉంచి వెళ్ళినాడు. And 40 days 40 nights he was in the presence of the Lord, so that we can also learn by reading, by listening all these things. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాగే మనము కూడా దేవుని ప్రసన్నతను మనం కోరుకోవాలని, దేవుని ప్రత్యక్షతలో మనం ఉండాలనేది దేవుని ఆకాంక్ష. And I want to tell one more thing about Moses. మోషేని గురించి మరొక మాట నేను చెప్పాలని కోరుతా ఉన్నాను. And Moses was one place and God called him one day. మోషే ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఒక దేవుడు ఒక దినం అతన్ని పిలిచినాడు. Moshe, come to me. మోషే నా వద్దకు రా. That is a mountain of that's one mountain. ఒక పర్వతం మీదకి దేవుడు అతన్ని పిలిచినాడు. He called Moses. మోషేని దేవుని పిలిచినాడు. And Moses was there for 40 days and 40 nights. 40 పగళ్ళు 40 రాత్రుల్లో పాటు మోషే అదే పర్వతం మీద ఉండిపోయినాడు. Details we didn't find in the Bible. బైబిల్లో అంతగా ఆ విషయమై అంతగా విశ్లేషించబడలేదు, కానీ only thing we can see and learn, he spent time with the Lord for 40 days. 40 రోజుల పాటు దేవుడితో సమయం గడిపాడనే విషయాన్ని మనం అక్కడ చూడవచ్చు. And he came back. తిరిగి వచ్చినాడు. We came down. కొండ దిక్కి కిందికి వచ్చాడు. And while he was coming, he brought the plates or 10 commandments. 10 ఆజ్ఞలు గల పటములను లేదా ఆ రాళ్ల మీద రాయబడిన 10 ఆజ్ఞలను తన చేత పట్టుకొని కిందికి దిగి వచ్చినాడు. When he came down, అతను కిందికి వచ్చినప్పుడు and Israelites not able to see his face. ఇజ్రాయెల్ ప్రజలు అతని ముఖాన్ని చూడలేకపోయారు. He was so enlightened. అతని ముఖం ఎంతో వెలుతురుతో ఎంతో దగదగా మెరుస్తా ఉన్నది. He was having a great light in his face. అతని ముఖంలో ఎంతో వెలుగువంతమైన ఎంతో కాంతిగా గల ముఖంగా ఉన్నది. But if we pray, we may not have that experience now.
ఒకవేళ వ్యక్తిగతంగా మనం కూడా దేవునితో సమయాన్ని గడిపి అలాంటి వెలుగును మనం పొందకపోవచ్చేమో కానీ, But if we spend time with the Lord, if we sit in the presence of the Lord, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ఉండి దేవుని ప్రసన్నతలో దేవునితో నువ్వు సమయాన్ని గడిపినట్లయితే our life will be changed. మన జీవితం మార్చబడుతుంది, Our nature will be transformed. మన ప్రవర్తన, మన మన శైలి కూడా మారిపోతుంది. You will not be same again when you go to the Lord and come back. దేవుని ప్రసన్నతలో గడిపే నీ వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన గత జీవితాన్ని, పాత జీవితాన్ని మొత్తం మార్చుకొని ఒక కొత్త వ్యక్తిగా తీర్చబడతాడు. So I encourage you to spend time with the Lord. అందుకనే నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తా ఉన్నాను, మీ అందరినీ కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు దేవునితో సమయాన్ని గడపడాన్ని మీరు ప్రారంభించండి. As I am sharing to you, నేను ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉండగా I also need to be spent time with the Lord. దేవుని వాక్యాన్ని పంచుకున్న నేను కూడా దేవుని యొద్ద దేవునితో సమయాన్ని గడపవలసిన వాడు నేను. Yes, we need presence of the Lord. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉండాలి. And sometimes we feel we spend time with the CM, presence of the CM, presence of the president, presence of the PM. లేదా మనము చాలా వరకు చాలా సీఎం కానీ పిఎం కానీ అలాంటి వారితో సమయాన్ని గడపాలి, వాళ్ళ ముఖంలో వారి మధ్యలో మనం ఉండాలని కోరుతాం. Maybe big guru, we spend time with them, with their presence. గురువులతో లేదా పెద్ద పెద్ద వారితో మనం ఉండాలని కోరుతాం. But these are all in way. అవన్నీ కూడా బాహ్యమైనవి. Then they will die. It will end up. ఇది కూడా గతించిపోయేది. But that's not for eternal. అది నిత్యమైనది కాదు. If you spend time with the Lord, it will be eternal. దేవునితో గడిపే ఆ సమయం ఏదైతే ఉందో అది నిత్యం ఉండేది. And one thing I wanted to read and tell you, Matthew 15:32. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని చదివి నేను మీకు వినిపించాలని కోరుతా ఉన్నాను. 15వ అధ్యాయము 32వ వచనం. Matthew 15:32. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. Can you read? అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. Here is we took a text from this 5:32. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుతా వచ్చినాము. Here Jesus Christ called his disciples. యేసు క్రీస్తు వారు ఇక్కడ తన శిష్యులను పిలుస్తా వచ్చినాడు. And we have a very huge and big crowd. ఆయన చెప్తా ఉన్నాడు, పెద్ద జన సమూహం ఇక్కడ ఉన్నది. It's only 4,000, more than 4,000 men are there. 4,000 మంది కాల్బలం, అంటే ఆ మగవారు మాత్రమే ఉన్నారు అక్కడ. And children, wives. అలాగే అక్కడ రాయబడినది మగవారి సంఖ్య మాత్రమే, కానీ అక్కడ వారి భార్యలు, వారి పిల్లల్ని కలిపితే ఇంకా చాలా మంది జనసమూహం అవుతారు. If you count, according to my investigation, ఒకవేళ ఆ విషయమే నేను విశ్లేషించినట్టు నేను చరిత్ర చూసినప్పుడు, if we all count with children and wife, it's around 15,000 to 20,000. ఒకవేళ వారి భార్యలను, వారి పిల్లలను, ఇంకా వృద్ధులను అందరిని కూడా లెక్క చేసినట్లయితే ఒక 15,000 మంది వరకు ఉండవచ్చును. And Jesus Christ told the disciples, యేసు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్తా వచ్చినాడు, I have a great compassion on these people. ఆయన చెప్తా వచ్చినాడు, వారిని ఉపవాసంతో పంపిపెట్టి నాకు మనస్సు లేదని చెప్పినాడు. Compassion. వారి మీద కనికరం ఉన్నది. Yes, he had a great compassion on this big huge crowd. ఆ జన సమూహం మీద ప్రభువు యేసు క్రీస్తు వారికి కనికరం ఉన్నది. I am not willing to send them with hungry. వారిని ఉపవాసంతో వారిని పంపుటకు నాకు మనస్సు లేదని చెప్పినాడు. We have to feed them. వారికి మనం భోజనం పెడదామని చెప్పినాడు. Can you feed them? మనము వారికి భోజనం పెడదామా అని చెప్పినాడు. And if they don't eat food, if they go like that, they faint on the way. వారు అలాగే భోజనం చేయకుండా వెళ్ళిపోతే ద్రోవలోనే వారు మూర్ఛపోతారేమో అని ప్రభువు యేసు క్రీస్తు వారు చెప్పినాడు. It's not at all good. అది మంచి విషయం కాదు. You feed them. వారికి మీరు భోజనం పెట్టండి. Then disciples ask a question to Lord Jesus Christ. అప్పుడు ఆ శిష్యులు ప్రభువు యేసు క్రీస్తు వారిని ఒక ప్రశ్న అడుగుతా వచ్చినారు. Lord Jesus, what you are speaking? యేసు ప్రభువా, మీరేం మాట్లాడుతా ఉన్నారు? We are in an isolated place. మనం అరణ్యంలో ఉన్నాము. We cannot get any hotel, any restaurant here. ఇక్కడ ఎలాంటి హోటల్ కానీ ఎలాంటి వంటశాల కానీ లేదు. I don't think we get enough water to drink.
అసలు మనకు త్రాగడానికి ఇంతమంది జనసమూహానికి నీళ్ళు కూడా దొరుకుతాయో తెలియదు. How you're asking, feed them, this many people, huge crowd. నీళ్ళు కూడా దొరకని ఈ ప్రదేశంలో వారికి ఆహారం పెట్టమని ఎలా అడుగుతున్నావని వారు సందేహిస్తా A వస్తున్నారు. desolate place. అరణ్య ప్రదేశము. Then he said, Jesus Christ said, ప్రణేశ్వర చెప్తా వచ్చినాడు, it's so big crowd. ఆయన గొప్ప సమూహం జన సమూహం చూసినాడు. How many loaves of bread you have? ఆయన అడుగుతూ వచ్చినాడు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగినాడు. They said, we have 7 loaves of bread and small fishes. వారు అడుగుతూ వచ్చినప్పుడు ప్రణేశ్వరిస్తూ వారికి వారు జవాబు చెప్పారు, 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నామని చెప్పినారు. This is not enough for the whole crowd. ఆ 7 రొట్టెలు 2 చిన్న చేపలు, కొన్ని చిన్న చేపలు ఇంతమంది 15,000 మంది వరకు ఉన్న ఆ జన సమూహానికి సరిపోదు. Then Jesus Christ said, అప్పుడు ప్రణేశ్వరిస్తూ చెప్పినాడు, bring them here. నా వద్దకు వాటిని తీసుకుని రండి. They put in Jesus Christ's hand. ప్రణేశ్వరిస్తూ చేతిలో వారు ఆ 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను పెడతా వచ్చినారు. And Jesus Christ put them on the hands. ఆయన ప్రణేశ్వరిస్తూ వాటిని చేతిలో తీసుకున్నారు. He gave thanks. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. And he told, he gave them. వెళ్ళి వారికి వడ్డించని చెప్పినాడు. They all had enough food. ఆ జన సమూహం అంతా కూడా ఆ భోజనం తిని తృప్తి పొందినారు. Around 15 to 20,000 people ate fully. 15,000 నుంచి 20,000 మంది వరకు కూడా వారు తృప్తిగా భోజనం చేసినారు. And lot of things were left. ఇంకా ఆ భోజనం చేసిన తర్వాత కూడా ఆ భోజనం మిగిలిపోతా వచ్చింది. 7 గంపలు వారు ఎత్తినట్టుగా మనం చూడవచ్చును. But we don't give enough food. Some people, we don't give enough food to them. కానీ మనము వ్యక్తిగత మనం చూసుకున్నట్లయితే మనం ఆ జన సమూహానికి అంత భోజనం మనం పెట్టలేమేమో. And if we call 20 people, we may do for 22 people or 25 people we prepare. ఒకవేళ భోజనం పెట్టాలనుకుంటే ఒక 20 నుంచి 25 మంది వరకు పెట్టవచ్చేమో. But Jesus Christ, he'll give fully. ప్రణేశ్వరిస్తూ వారు ఎలాంటి మనిషి అంటే ఆయన స్వభావం ఏంటంటే ఆయన ఆహారం పెట్టి తృప్తిగా పెట్టే దేవుడు. Why I am telling this story? This is real story. It's not a story, not a created story. It's a real story. ఇది నిజంగా జరిగిన సంఘటన. ప్రణేశ్వరిస్తూ వారు ఆ సమయంలో జరుగుతూ వచ్చిన ఈ సంఘటనని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. This huge crowd, ఈ గొప్ప జన సమూహము came to Jesus. వారు ప్రణేశ్వరిస్తూ వారి దగ్గరకు వచ్చినారు. This isolated place. ఆ అరణ్య ప్రదేశానికి వచ్చినారు. 3 days they were hearing about Lord Jesus Christ and his words. ఆ 3 దినముల పాటు ప్రణేశ్వరిస్తూ వారు చెప్తున్న మాటలను ఆయన బోధన వింటూ ఉన్నారు. When Jesus Christ sharing a word, ప్రణేశ్వరిస్తూ వారు అతని మాటలు చెప్తా ఉన్నప్పుడు they didn't feel that we are getting hungry, I am getting thirsty. వారు ఆ 3 దినముల పాటు దేవుని వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్న ప్రణేశ్వరిస్తూ మాటలు వింటా ఉన్నారు. వారికి ఆహారం అవ్వడం లేదు, వారికి దాహం అవ్వడం లేదు. వారు అలాగే కూర్చొని దేవుని మాటలు వింటా ఉన్నారు. Why they didn't ask food? Why they didn't think about food all these 3 days? ఎందుకు ఆ మనుషులు అక్కడ కూర్చున్న జన సమూహము ఆ 3 దినముల పాటు ఆహారం గురించి కానీ నీళ్ళని గురించి కానీ దాహము గురించి కానీ ఎందుకు ఆలోచన చేయలేదు? Even children also they didn't ask food or anything. పెద్దవారే కాదు కానీ చిన్న పిల్లలు కూడా ఎవరు కూడా అడగలేదు. I can say they enjoyed the presence of the Lord. నేను చెప్పగలను, ఎందుకంటే దేవుని యొక్క ప్రసన్నతను దేవుడు వారి మధ్య ఉన్న ఆ కారణాన్ని బట్టి వారికి ఆహారం ఆకలి కానీ దాహం కానీ వేయలేదు. Really I am telling, నిజంగా నేను చెప్తా ఉన్నాను, I am enjoying the presence of the Lord when I read the Bible. వ్యక్తిగతంగా నేను దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుని ప్రసన్నతను నేను రుచి చూస్తాను. I am not telling just like that. I am telling seriously. నేను ఏదో సాధారణంగా చెప్పాల్సిన మాటలుగా చెప్పడం లేదు, అది నేను నిజముగా చెప్తా ఉన్నాను. And Jesus Christ said, సెలవిస్తా వచ్చినారు, this end days we need a Holy Spirit. అంత్యదినములందు ఆ పరిశుద్ధాత్ముడు మనకు అవసరమై ఉన్నాడు. Yes, we need Holy Spirit. మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. When there is a Holy Spirit in between us, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించినప్పుడు we feel happiness, మనకు సంతోషంగా ఉంటుంది, and we'll feel joy, మనం ఎంతో ఆనందించేవారుగా ఉంటాం. and we enjoy the presence of the Lord. దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని యొక్క ప్రసన్నతను మన మధ్య మనము రుచి చూచేవారుగా ఉంటాం. Then we should be filled with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉంటాం. This end days we have to filled with the Holy Spirit. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము, పరిశుద్ధాత్మతో మనం నింపబడిన ఉండాలి.
when we filled with the Holy Spirit, మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు we don't keep quiet. మనము మౌనముగా ఉండము. We share gospel. మనము వెళ్ళి సువార్తను ప్రకటిస్తాం. We love each other. మనం ఇతరులను ఒకరినొకరు ప్రేమించుకుంటాం. We don't fight each other. ఒకరి మీద ఒకరు మనము గొడవకు దిగము. These things about love, about joy, we have to share to the people who doesn't know Christ. ఈ ప్రేమను గురించి, సంతోషం గురించి, సమాధానము, ఈ ఆనందము గురించి జనసమూహముకు అలాగే అన్ని జనులకు మనం ప్రకటించే వారుగా ఉండాలి. We have to tell about the Lamb of God. దేవుని గొర్రె పిల్ల అయిన ప్రభు యేసు క్రీస్తు వారి గురించి సువార్తను ప్రకటించే వారమే ఉన్నాం. We have to proclaim the Lamb of God. ఆ శిలువ వేయబడిన గొర్రె పిల్ల ప్రభు యేసు క్రీస్తు వారిని మనము సువార్త ప్రకటించి దేవుని గురించి ప్రజలకు చూపవలసిన వారుగా ఉన్నాం. Who is this Lamb of God? ఆ వధింపబడిన గొర్రె పిల్ల ఎవరు? Jesus Christ. ప్రభు యేసు క్రీస్తు వారు. Who is this great man? ఎవరు ఈ గొప్ప దేవుడు? Jesus Christ. ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు. Who is this Savior? ఎవరు ఈ రక్షకుడు? Is Jesus Christ. ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు. Who is our Redeemer? ఎవరు మనకు విమోచకుడు? Is Jesus Christ. ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు. We can get his presence when we go to him. మనం ఆయనతో వెళ్ళలేదు, ఆయన ప్రసన్నతను మన మధ్య మనము అనుభవించేవారుగా ఉంటాం. First time he born as a baby. ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు శిశువుగా జన్మించినాడు In the Bethlehem. బెత్లెహేమ్ అనే గ్రామంలో. Now he is going to come back again. ఆయన తిరిగి రెండవ రాకడలో రానే ఉన్నాడు. That's called second coming. అది రెండవ రాకడగా మనం పిలుస్తాము. He is not coming as a baby now. ఇప్పుడు ఆయన రక్షకుడిగా లేదా చిన్న బాలుగా రావడం లేదు. He is coming as a King of Kings. ఆయన రాజుగా రానే ఉన్నాడు. He is coming as a Lord. He is coming as a Lord of Lords. ఆయన ప్రభువులకు ప్రభుగా తిరిగి రానే ఉన్నాడు. And he is coming with a great iron rod. ఆయన ఒక ఖడ్గము చేబును ఆయన తిరిగి రావాలని ఉన్నాడు. Yeah, don't think that he will love that much. ఆయన ప్రేమ ఇప్పుడు రావడం లేదు. Now he is a Lamb of God now. ఇప్పుడైతే ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. One day and this world will be end. ఒక దినమున ఈ లోకము గతించిపోతుంది. Or else we die. ఒకవేళ మనము ఆ అంతం రాకముందే మనం చనిపోవచ్చును. Before end this world, before we die, మనం చనిపోక మునుపు లేదా ఈ లోకం అంతమైపోక మునుపే believe Lord Jesus Christ. మన యేసుక్రీస్తుతో విశ్వాసం ఉంచండి. Enjoy the presence of the Lord. దేవుని యొక్క ప్రసన్నతను మీరు అనుభవించండి. Kneel down and pray to the Lord. మోకరించి ప్రార్థన చేయండి. Then he will be with you. అప్పుడు ఆయన మీ మధ్య మీతో ఉంటాడు. Let any time Jesus Christ come. ప్రణేశ్వరీశ్వరు ఎప్పుడైనా రానివ్వండి. Let any moment let him come any moment. ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా ప్రణేశ్వరీశ్వరు తిరిగి రెండవ రాకడ ఆయన రాకడ రానే ఉండొచ్చు. We don't bother about him when he'll come. అప్పుడు మనం దేవునిలో ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు వస్తాడనే ఆ కంగారు కానీ అలా తొందరపాటు మనలో ఉండదు. Some people ask me when your Jesus will come. He said he'll come, he is coming soon. When he will come? కొంతమంది అంటా ఉంటారు, ప్రణేశ్వరీశ్వరు చెప్పాడే ఆయన వస్తాడని చెప్పి, ఎప్పుడు వస్తాడయ్యా ఎప్పుడు వస్తాడని నాతో అడుగుతూ ఉంటారు. I don't know. నాకైతే తెలియదండి. I don't know. It's not in the Bible also. బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి లేదు ఆయన ఎప్పుడు వస్తాడనేది. But he said you have to wait and prepare. మీరు వేచి ఉండి సిద్ధపడండి అని చెప్పినాడు. Prepare to meet the Lord Jesus Christ. నీ ప్రభువును నీ రాజుని ఎదుర్కొనుటకు నువ్వు సిద్ధపడు. Prepare to enjoy his fellowship. నువ్వు ఆయన ప్రసన్నతను పరలోక రాజ్యంలో ఆయనతో ఉండే ఆ సమయాన్ని కొరకు నువ్వు సిద్ధపడు. Prepare to read Bible every day. ఆ వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించడం కొరకు నువ్వు సిద్ధపడు. If possible, kneel down and pray. వీలైతే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. If possible, kneel down and read Bible. వీలైతే మోకరించి మోకాళ్ళ మీద నువ్వు వాక్యాన్ని చదువు. You may have good job, good house. నీకు మంచి ఉద్యోగం, మంచి ఇల్లు ఉండవచ్చును. You may beauty, you may handsome. నువ్వెంతో అందంగా ఉండవచ్చును, ఎంతో అందంగా ఉండవచ్చును. You may be black, you may be white. నువ్వు తెల్లగా ఉండవచ్చు, నల్లగా ఉండవచ్చును. You may have gray hair or black hair. నువ్వు తెల్ల వెంట్రుకలు గలవాడు ఉండవచ్చు, లేదా నల్ల వెంట్రుకలు ఉండవచ్చు. No problem. ఇలాంటి సమస్య లేదండి. But whosoever you are, కానీ నువ్వు ఎవరైనా సరే be prepared to meet the Lord. దేవుని ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండు. But if you are going to church, నువ్వు ప్రతిదినం దేవుని మందిరానికి వెళ్తా ఉంటావు. you are reading Bible. నువ్వు దేవుని వాక్యం చదువుతావు. And you don't have a relationship with God. కానీ దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి లేవు. Yeah, we worship, we read Bible, we go for preaching. దేవుని వాక్యం, దేవుని మందిరానికి వెళ్తాం, దేవుని ఆరాధిస్తాము, దేవుని వాక్యాన్ని చదువుతాం, బయటికి వెళ్ళి దేవుని గురించి మనము దేవుని సువార్తను ప్రకటిస్తాం. కానీ These are very good.
అవి చాలా ముఖ్యమైనవే, But మంచిదే. important thing is, దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే you should have a relationship with Lord Jesus Christ. దేవునితో నీవు వ్యక్తిగతంగా ఉండవలసిన సంబంధము అది ఎంతో ముఖ్యమైనది. We all know wife and husband, they love each other. ఎలా అయితే భార్య భర్తలు ఒకరినొకరు ప్రేమించి ఉంటారో They wanted to spend more time. వారు ఒకరితో ఒకరు ఎంతో సమయాన్ని గడపాలని వారు ఇష్టపడతారు. Same kind of relationship we should have with Jesus Christ. అలాగే అలాంటి వ్యక్తిగతంగా దేవునితో మనం అలాంటి సమయాన్ని గడిపే ఆ ఆనందము లేదా దాని కొరకైన ఇష్టం మనలో ఉండాలి. Maybe in the beginning you might have these all things. నీ విశ్వాసంలో నువ్వు రక్షించబడిన మొదటి దినాల్లో ఇలాంటి అనుభవం నీలో ఉండవచ్చు. After some times you may lost all these things. You lost all these things. కానీ కాలం గడిచిన తర్వాత కొంతకాలానికి నువ్వు చల్లారిపోయిన వాడిగా ఆ మొదటి అనుభవాన్ని కోల్పోయిన వాడిగా నువ్వు ఉండవచ్చును. You may be dry in your life. నీ జీవితంలో ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉండవచ్చు. You messed up in your life. నీ జీవితం ఎంతో వ్యర్థంగా, నీ జీవితంలో ఎంత ప్రతిదీ కూడా నష్టంగా ఉండవచ్చు. There is a great verse. ఒక వాక్యం, ఎంతో అద్భుతమైన వాక్యం బైబిల్లో రాయబడతా వచ్చింది. One of my favorite verse. నాకెంతో ఇష్టమైన వాక్యం అది. Whatsoever you are. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, He said, come to me. నువ్వు నా వద్దకు రా, I'll give rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును. Those who come to me, నా వద్దకు వచ్చి వారిని I will not cast out. నా వద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని ఆయన సెలవిస్తా వచ్చాడు. Jesus Christ said a beautiful word. యేసుక్రీస్తు వారు ఎంతో మంచి మాట చెప్తా వచ్చినాడు. Those who come to me, నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును I will not cast out. ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పినాడు. I will not deny, I will not refuse. నేను వారి త్రోసివేయని వారి తృణీకరించనని చెప్పినాడు. What a beautiful word. ఎంత అద్భుతమైన, ఎంత మంచి మాట ఇది. You may be fallen. నువ్వు నీ జీవితంలో పడిపోయి ఉండవచ్చును. We may be far away from the Lord. దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చును. Still we have a chance. అయినా కూడా దేవుడు మనకు ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడు. Why? ఎందుకు? We didn't die. మనం ఇంకా చనిపోలేదు. We should have died on Corona time. కరోనా సమయంలో ఎంతమంది చనిపోయినారు. ఆ సమయంలో మనం కూడా చనిపోవలసిన వారంగా ఉండవచ్చు. God saved from Corona. కరోనా నుండి దేవుడు మనం రక్షించినాడు. I should have died on Corona. వ్యక్తిగతంగా నేను కరోనా సమయంలో చనిపోవలసిన వాడును. Unknowingly I met 14 people very near. 14 మంది వరకు నేను ఎవరైతే కరోనాతో వారు పీడింపబడతా ఉన్నారో వారిని నేను కలిశాను. Because they don't know that they got a corona. వారు ఎందుకంటే ఆ సమయంలో ఎప్పుడైతే వారిని కలిసా వచ్చానో వారిలో కరోనా ఉన్నట్టు వారికి తెలియదు, నాకు తెలియదు. I don't know they have corona. నాకు తెలియదు వారిలో కరోనా ఉందని. But unknowingly we meet each other. తెలియకుండానే 14 మందిని ప్రతిదినం కలిసా వచ్చాను. That's why I prayed to the Lord. అందుకే నేను దేవుని ప్రార్థన చేశాను. God saved from corona. దేవుడు తన కృపను బట్టి నన్ను ఆ కరోనా సమయంలో దేవుడు నన్ను ప్రాణాలతో కాపాడినాడు. I really gave thanks to the Lord. అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తా ఉన్నాను. Lord, I met 14 people. దేవాని 14 మంది మనుషులను కలిసినాను. They have a great corona. దేవారు కరోనాతో బాధపడతా ఉన్నారు. But you saved me. కానీ దేవా నువ్వు నన్ను రక్షించినావు. Thank you for saving me. నన్ను రక్షించినందుకు ధన్యవాదములు. I should have died. నేను చనిపోవాల్సిన వాడును. Lord, my promise is, ప్రభువా నీవు నన్ను రక్షించినావు. I want to proclaim your name to the people. దేవా నీవు నన్ను రక్షించినందుకు నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. నేను జనములకు వెళ్ళి దేవుని నీ నామాన్ని ప్రకటిస్తానని దేవునితో వాగ్దానం చేసినాను. I took a decision. నేను ఒక నిర్ణయానికి వచ్చినాను. Lord, I should have died. దేవా నేను చనిపోవాల్సిన వాడినే. Yona Babu is no more. యోనా బాబు అనేబడే నేను ఇక లేను. I am living because of my Lord Jesus Christ. దేవా కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి నేను ఈ దినమున సజీవ లెక్కలో ఉన్నాను. That's why I want to proclaim about my Lord Jesus Christ. అందు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును ప్రకటించే బద్దులనై ఉన్నాను. Even I write word of God on me t-shirt back and front. నేను వేసుకున్న చొక్కాయి మీద ముందు వెనక భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని రాసుకొని ఆ వాక్యాన్ని చదువు వారి మధ్యలో వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉంటాను. I wear that t-shirt and going to here and there in Hyderabad and other places in India. ఆ చొక్కాయిని వేసుకుని వాక్యం రాయబడిన ముద్రింపబడిన చొక్కాయిని వేసుకుని హైదరాబాద్ లోనేమి వేరే చోట ఎక్కడ వెళ్ళా కూడా ఆ చొక్కాయిని వేసుకుని నేను వెళ్తాను. People read me. ఆ వాక్యాన్ని నా చొక్కాయి మీద రాయబడిన ఆ వాక్యాన్ని మనుషులు చదువుతారు. I travel in a train with my t-shirt with the word of God. ఆ చొక్కాయిని వేసుకుని నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తాను.
And people see me. ప్రజలు నన్ను చూస్తారు. Some people come to me. కొంతమంది ప్రజలు నా దగ్గరికి వస్తారు. Brother, why don't you pray for me? సోదరుడా నా కొరకు ప్రార్థన చేయవా అని I అడుగుతారు. heard about Jesus Christ. సోదరుడా నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నేను వింటా వచ్చినాను. Can you tell few words about Jesus Christ? ఆయన గురించి కొన్ని మాటలు నాతో పంచుకోమని వాళ్ళు అడుగుతారు. But some people will do funny things. కొంతమంది చాలా ఎగతాళిగా మాట్లాడతారు కానీ When they see my word of God on my t-shirt, they say hallelujah. కొంతమంది మనుషులు అయితే దేవుని వాక్యాన్ని చూసినప్పుడు హల్లెలూయా అంటూ వారు నాతో మాట్లాడతారు. They say praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు. And let them tell, no problem. వారు చెప్పనివ్వండి ఇలాంటి సమస్య లేదు. But I love my Lord. కానీ నేను నా దేవుని ప్రేమిస్తా ఉన్నాను. I enjoy the presence of the Lord. దేవుని ప్రసన్నతను నేను అనుభవిస్తా ఉన్నాను, అందులో ఆనందిస్తా ఉన్నాను. Why don't you enjoy the presence of the Lord? దేవుని ప్రసన్నతను నువ్వెందుకు ఆనందించవు? We need a Holy Spirit. మనకు పరిశుద్ధాత్ముడు అవసరమై ఉన్నాడు. And you pray to the Lord. దేవునికి నువ్వు ప్రార్థన చేయి. The moment you pray, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, the moment you accept Jesus Christ, యేసుక్రీస్తు వారిని నువ్వు సొంత రక్షకునిగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, the moment you kneel down, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, the moment you read Bible seriously, నువ్వు నీ వాక్యాన్ని విషయంలో నువ్వు ఎంతో జాగ్రత్త కలిగి మోకరించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, definitely Holy Spirit will come and dwell in you. నీ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో నివసించేవాడిగా ఉన్నాడు. When Holy Spirit come in us, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు He will lead you. ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా ఉంటాడు. Holy Spirit will lead you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. Holy Spirit will guide you. నీకు మార్గదర్శి అని నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. Holy Spirit will teach you. నీకు నేర్పించేవాడుగా ఉన్నాడు. Such a wonderful thing we can experience. ఇలాంటి గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉంటాం. You don't need to pay anything for this. దీని కొరకు నువ్వు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. Because God paid for all these things. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువపై ఆయన ఎప్పుడో క్రయధనాన్ని మొత్తం చెల్లించేసినాడు. If you want to pay, you cannot pay. నువ్వు చెల్లించాలన్నా కూడా దానికి ఆ క్రయము చెల్లించలేవు, ఎందుకంటే చెల్లించబడింది. Why? ఎందుకంటే if you want if you sell whole world also, you cannot get the presence of the Lord. ఈ లోకమంతా కూడా అమ్మివేసినా, ఈ లోకమంతా వెలగా చెల్లించినా కూడా దేవుని ప్రసన్నతను, దేవుడు చెల్లించిన క్రయమును మనం తిరిగి తీసుకురాలేం. Jesus Christ paid. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన క్రయధనమును చెల్లించినాడు. Why? ఎందుకు? You cannot pay, I cannot pay. ఎందుకంటే నీవు నేను ఆ క్రయధనాన్ని మనం చెల్లించలేం. For us He died on the cross of Calvary. నీ కొరకే నా కొరకే యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువపై తన ప్రాణాన్ని పెట్టినాడు. He suffered a lot. ఎంతో శ్రమను, బాధను, నిందను, అవమానాన్ని అనుభవించినాడు. He cried. ఆయన ఏడుస్తా వచ్చినాడు. Then to know all these things, ఈ విషయాలను తెలుసుకోవడానికి, to get the presence of the Lord, దేవుని ప్రసన్నతను మనం కోరుకోవడానికి, this all we can get when you pray. ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యం విషయమై దేవుని మోకరించి దేవుని ప్రసన్నతను మనం కోరుకొని దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మనము అనుభవించేవారిగా ఉంటాం. You should have a desire to have all these things. ఈ విషయాలన్నీ మనం కోరుకునే వారుగా, ఈ విషయమై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఇష్టపూర్వకంగా మనం అడిగేవారుగా ఉండాలి. Everybody having Bible? ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నది. Everywhere you can find only one book, that's Bible. ప్రతి చోట ఎక్కడ వెళ్ళినా కానీ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథం ప్రతి చోట ఉంటుంది. Go anywhere in the world. ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళినా కానీ other books you may not get. ముద్రింపబడిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ ప్రతి చోట దొరకకపోవచ్చు, కానీ this book will available in whole world. ఈ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అన్న బైబిల్ ప్రతి ఒక్క చోట మీకు కనిపిస్తుంది. Everywhere in the world, 250 countries, you find this book. 250 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రతి దేశంలో కూడా బైబిల్ గ్రంథం ఉన్నది. It's called Holy Bible. పరిశుద్ధ గ్రంథం అనే పేరు రాయబడింది. When you read the holy book, ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు you become holy. నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు. And Bible says, పరిశుద్ధ బైబిల్ సెలవిస్తా ఉన్నది. God said, దేవుడు సెలవిస్తున్నాడు, as I am holy, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును you also be holy. మీరును పరిశుద్ధులై ఉండుడి. A sinful man cannot be holy. పాపముతో నిండి ఉన్న మనుష్యుడు పరిశుద్ధుడిగా తీర్చబడలేడు. A sinful man cannot be holy at any time. ఏటి పరిస్థితుల్లోనైనా కానీ అపవిత్రుడిగా, పాపముతో నిండి ఉన్న మనుష్యుడు పవిత్రుడిగా తీర్చబడలేడు. It's impossible to get a holy life. పరిశుద్ధ జీవితమును
జీవించడం ఎంతో అసాధ్యమైన విషయము. But it is possible only through Jesus Christ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినట్లయితే ఆయన ద్వారా, ఆయన చూపించిన మార్గం ద్వారా అది మనకు సాధ్యమవుతుంది. I think in Revelation 19 we can find one verse. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ రావచ్చు. Jesus Christ name is a word of God. ఆదియందు వాక్యమును దేవుడు వాక్యమే దేవుడై ఉండెననే మాట మనం చూడవచ్చు. Jesus Christ having many names and many meanings. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయనకు ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. One of the names is ఒక పేరు ఏమిటంటే word of God. అందులో ఇంకో పేరు ఏంటంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. Yes, Jesus Christ means word of God. ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని వాక్యం అనగా దేవుడే ఉన్నాడు. Word of God means Jesus Christ. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. I enjoy with the word of God. దేవుని వాక్యం నందు ఎంతో ఆనందిస్తా ఉన్నాను. You are welcome to my home. మీరు నా ఇంటికి రావచ్చును. You can find lot of books only Bibles are available in my room. నా ఇంట్లో బైబిల్ మాత్రమే ఉంటుంది, వేరే ఏ పుస్తకాలు ఉండవు. I don't read other books. వేరే ఎలాంటి పుస్తకాలు నేను చదవను. There may be spiritual books, they are good. ఆత్మ సంబంధమైన ఎన్నో పుస్తకాలు ఉండవచ్చు, అవి మంచివే. But I don't have a time to read the spiritual books. అలాంటి పుస్తకాలను చదివే సమయం నా వద్ద ఉండదు. I want to meditate this text. కానీ దేవుని వాక్యం చదవడానికి నేను ఎంతో ఇష్టపడతాను, దాన్ని ఎంతో ధ్యానించాలని నేను కోరుతాను. I love to read Bible. దేవుని వాక్యాన్ని బైబిల్ చదవడానికి నాకు ఎంతో ఇష్టము. And David told, దావీదు చెప్తా వచ్చినాడు, I meditate word of God day and night. దివారాత్రములు దేవుని వాక్యం నేను ధ్యానిస్తా ఉన్నానని దావీదు చెప్తా ఉన్నాడు. Day and night not reading. దేవుని వాక్యం చదవడం లేదు అతను. Whatever you read and you can meditate. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాదండి, దాన్ని ధ్యానించాలి. While I'm going my bike or car, నా కారులో వెళ్తున్నప్పుడు, నా బైక్ మీద వెళ్తున్నప్పుడు I meditate word of God. దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తా ఉంటాను, దాన్ని నేను గుర్తు చేసుకుంటా ఉంటాను. I get good thoughts. మంచి ఆలోచనలు నాకు వస్తాయి. I stop my vehicle immediately. నేను వెంటనే నా వాహనం ఆపేస్తాను. I write whatever God has given a word, I write in my diary. అప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ఆలోచనలు నా డైరీలో, నా పుస్తకంలో నేను రాస్తాను. Those words I explain to you. ఆ వాక్యాలే, దేవుడు ఇచ్చిన ఆలోచనలే మీతో నేను పంచుకుంటా ఉంటాను. Thank you for listening this word this evening. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం ఇంతసేపు ఓపికగా ఉండి విన్నందుకు వందనములు. Whole will meet again. ఆశిస్తున్నాను తిరిగి మనం దేవుని కృపను బట్టి మనం తిరిగి కలుసుకుంటాం. I request you to enjoy the presence of the Lord. నేను మిమ్మల్ని బతులాడుకుంటా ఉన్నాను, దేవుని ప్రసన్నతను మీరు ఆనందించండి, అనుభవించండి. Read the word of God. దేవుని వాక్యాన్ని చదవండి. Then he will rule us. అప్పుడు ఆయన ప్రత్యక్షత లేదా ఆయన అధికారం మన మీద ఉంటుంది. He will guide us. ఆయన మనల్ని నడిపిస్తాడు. He will lead us. మన ముందుండి మన నాయకుడిగా మనం నడిపిస్తాడు. God may help everybody. మనందరినీ కూడా దేవుడు మనకు అందరికి సహాయం చేయను గాక. Please continue to pray for me. ప్రతిదినము మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. So that I can give a word in coming days. ఇంకా భవిష్యత్ దినాల్లో దేవుని వాక్యం అందించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి. Thank you for listening. ధన్యవాదములు. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.